ఎస్. నిన్ననైతే గాజుల రామారంలోనైతే ఒక ఫ్యామిలీ ఒక తల్లి అయితే ఇద్దరి కొడుకులను కిరాతకంగా చంపి తాను కూడా ఆత్మహత్య అయితే చేసుకుంది. దీనికి సంబంధించి ఏం జరుగుతుంది? ఇలా మొన్నటిదాకా కూడా ఒక తల్లి అయితే ఈ విధంగానే తన బిడ్డలను చంపింది. అయితే దీని గురించి అయితే మనతో పాటుగా మాట్లాడడానికి సీనియర్ జర్నలిస్టు దుర్గా వడ్లమనేని గారు ఉన్నారు. ఆమెను అడిగి అయితే మనం తెలుసుకుందాం. మేడం, అయితే దీన్ని ఏ విధంగా చూడొచ్చు మేడం? ఈ మధ్యలో అయితే చాలామంది అయితే వాళ్ళ పిల్లల్ని అయితే చంపుతున్నారు. కొంతమంది అయితే ప్రియుడి కోసం, మరి కొంతమంది అయితే మరి వాళ్ళ పనులు చేయలేక అన్నట్టు. అయితే నిన్నటి చూసుకున్నట్టయితే నిన్నటి విషయంలోనైతే ఆమెకు ఒక బాబుకైతే హెల్త్ ప్రాబ్లం ఉన్నందువల్లే ఆయనకు పదే పదే గంటకొకసారి మెడిసిన్ లాంటిది ఐ డ్రాప్స్ ఇవ్వడం ఇబ్బందిగా అనిపించి తాను కూడా డిప్రెషన్లోకి వెళ్ళి ఈ విధంగా చేసుకుందని అయితే తెలుస్తుంది. అయితే మనం దీన్ని ఏ విధంగా చూడొచ్చు మేడం? అంటే మనకి ఇప్పుడు సిచ్యువేషన్ ఎట్లా తయారైందంటే అండి, సమాజంలో ప్రతి వాళ్ళకి ఓపిక లేకుండా పోతుంది మొట్టమొదటిది. రెండోది, మనుషుల్లో ఒకలాంటి, మీరు డిప్రెషన్ అంటున్నారు అంటే సైకలాజికల్ ప్రాబ్లమ్స్ ఎక్కువైపోతున్నాయి. ముఖ్యంగా పెళ్లి చేసుకున్నాక, పిల్లల్ని కన్నాక ఓపిక లేనప్పుడు అసలు పిల్లల్ని కండం ఎందుకండి వీళ్ళు? ఒక పిల్లాడు పుట్టాక మళ్ళీ రెండో పిల్లాడికి వెళ్ళటం ఎందుకు అసలు? ఇవన్నీ కూడా యాక్సిడెంటల్ గా జరుగుతాయి అంటారు, కానీ తప్పు కదా. ఇప్పుడు ఇద్దరు పిల్లలకి ఆరోగ్యం సరిగా లేదు అని మనకు తెలుస్తోంది. ఒక బాబో పాపో పుట్టాక వాళ్ళకి ఆరోగ్యం సరిగా లేదు అనుకున్నప్పుడు అసలు రెండో ఇష్యూకి వెళ్ళకూడదు ఎవరైనా సరే. రెండోది, వీళ్ళు వెళ్ళాక పిల్లల్ని పెంచలేము అంటే భర్త అనేవాడు ఏం చేస్తున్నాడు, భార్య అనేవాడు ఏం చేస్తుంది? భర్త ఏదో ప్రైవేట్ ఉద్యోగం చేస్తున్నారు, ఈవిడ ఇంట్లోనే ఉంటారు, గృహిణి అని తెలుస్తోంది. మీరు చెప్పినట్టుగా ఆ బాబుకి ఏదో ఆరోగ్య సమస్య ఉంది, కంట్లో చుక్కలు వేయాలి గంట గంటకి. నేను వెయ్యలేను కాబట్టి వాళ్ళని అడ్డంగా నరికేస్తానంటే ఇదేంటండి? ఇది ఎక్కడికి వెళ్తుంది సమాజం? అసలు ఏ సంస్కృతి ఇది? పిల్లల్ని నరికి చంపేంత కసాయితనం ఎక్కడి నుంచి వస్తుంది తల్లులకి? అసలు అసలు అర్థం కావట్లేదు మనకి. ఒక మీరు చెప్పినట్టుగా ఈ మాంసం పోసే కత్తి అది, అలాంటి కత్తితోటి నరికేసి పిల్లల్ని అసలు ఎలా ఆ తల్లికి చేతులు వచ్చాయి మనకు అర్థం కావట్లా కదా. మనకు కనిపించిన పిల్లల్ని మన చేతితో మనం చంపుకోవటం అనేది, మనం పావులు గుడ్లు తింటాయి పెట్టిన గుడ్లను విన్నాం మనం, కొన్ని పులులో ఏవో వాళ్ళ పిల్లల్ని తింటాయని మనం విన్నాం. అవి జంతువులు, వాటికి ఇంగిత జ్ఞానం ఉండదు. మనం మనుషుల్లో మనం అన్నం తింటున్నాం కదా, మన అన్నం తినే మనుషులో మన పిల్లల్ని మనం చంపుకోవటం ఏంటండి? అది కూడా అంత కిరాతకంగా చంపాలి అని ఎలా అనిపించింది నీకు? ఎలా చేతులు వచ్చాయి ఫస్ట్ మనకు అర్థం కావట్లా. ఒకళ్ళని చంపి రెండో వాళ్ళని చంపే లోపే నీ మనసు మారాలి కదా. మారలేదంటే ప్రతిదానికి డిప్రెషను, నాకు బాగలేదు, ఆరోగ్యం బాగలేదు, లేకపోతే మానసిక స్థితి బాగలేదు, ఇవన్నీ కథలండి. నన్ను అడిగితే ప్రతి వాడు తప్పించుకునేదానికి ఏదో ఒక సూత్రం వెతుక్కుంటున్నాడు. మీరు చెప్పినట్టుగా ఇందాక మీరు అన్నట్టు ప్రియుడు కోసం ముగ్గురు పిల్లల్ని చంపేసి, నిన్న మీరు చూశారు అత్త అల్లుడిని చేసుకుంది, కాబోయే అల్లుడిని అత్త లేపుకెళ్ళిపోయి చేసుకుంది. ఎక్కడికి వెళ్తుంది సమాజం? ఎక్కడికి వెళ్తుందండి? అసలు విలువలు ఏమైపోతున్నాయి? విలువలు అంటే ఏంటి అంటే ఒక కుటుంబ వ్యవస్థ ఈ సమాజంలో ఎప్పటి నుంచో ఉన్నాయి. ఇప్పుడు తల్లిదండ్రులే కాపాడకపోతే ఇంక పిల్లలే కాపాడతారు. మన నెక్స్ట్ జనరేషన్ కి ఏం చెప్తామండి? ఇప్పుడు ఆవిడ వాళ్ళని చంపేసి ఆవిడ పైనుంచి దూకేసింది అదే బిల్డింగ్ నుంచి. ఏం సాధించింది ఆవిడ? ఇంకొక విషయం ఏంటంటే, అయితే ఇంకోటి ఏంటంటే మేడం, ఇప్పుడు మన 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 తల్లిదండ్రులు అంటే మీ జనరేషన్ వాళ్ళు అయితే ఒక బిడ్డ కానీ ఒక కొడుకు కానీ మామూలుగా ఏదన్నా లోపంతో పుట్టినా కూడా చాలా బాగా చూసుకొని పెంచేవారు మేడం. మరి ఇప్పుడు చిన్న చిన్న వాటికే ఇట్లా చేస్తున్నారు కదా. అంటే ఈ జనరేషన్ వాళ్ళకి ఏమైంది అంటారు? అంటే వాళ్ళకు పెంచే విధానం కానీ ఇట్లాంటి ఏం తెలియట్లేదు అంటారా వాళ్ళు? అంటే ఆకర్షణలు ఎక్కువైపోయాయండి. ఫస్ట్ థింగ్ ఏంటంటే వీళ్ళకి ఇంట్లో పని చేసుకునే దానికంటే ఫోన్ మీద శ్రద్ధ ఎక్కువైంది మనకి. తర్వాత సోషల్ మీడియా వచ్చింది మనకి. తర్వాత మనకి ఎక్కువ వ్యాపకాలు ఎక్కువైపోయాయి. అంటే కుటుంబ పరిరక్షణ కంటే కూడా మనకి మిగతా అంశాల మీద మనకి దృష్టి ఎక్కువైపోయింది అందరికి. ఇప్పుడు పిల్లలకి ప్రతిదీ కూడా ఇన్స్టెంట్ అయిపోయింది కదండి. జీవితంలో ఇలా కష్టపడాలి మనం. ఇప్పుడు వంటలు కూడా ఎవరు చేస్తున్నారు ఎక్కువ శాతం మంది? స్విగ్గీలో, లేకపోతే రోడ్డు పక్క మనకి బోల్డ్ బండ్లు దొరుకుతున్నాయి. పొద్దున్న లేచి టిఫిన్ అక్కడ చేసేస్తాం మనం. స్విగ్గీలు వెళ్తాం, మనం స్విగ్గీలు తెప్పించేసుకుంటాం. అసలు వీళ్ళు ఒక్క క్షణం ఆలోచిస్తున్నారా? స్విగ్గీలో వాడు ఒక బాక్స్ లో తీసుకొస్తాడు మనకు ఆ ఫుడ్ మీరు ఆ బాక్స్ చూసారా ఎప్పుడైనా? మట్టి కొట్టుకుపోయి ఉంటుంది అది. అంటే వీళ్ళకి ఏంటంటే మనం అక్కడ ఫలానా చోట నుంచి తెప్పించుకున్నాం, తినేసాం, ఫోన్ చూసుకుంటూ కూర్చున్నామా. మనం ఎన్నో వీడియోలు చూసాం పిల్లల్ని అలా వదిలేసి ఫోన్లు చూసుకునే వాళ్ళు. మీరు అన్నట్టుగా ఇందాక మా జనరేషన్ లో మాకు ఓపిక ఉండేదండి.
ఇప్పుడు మా అమ్మగారులు కావచ్చు, మా అమ్మమ్మలు కావచ్చు, లేకపోతే మా పెద్దమ్మలు కావచ్చు, వాళ్ళందరూ ఇప్పటికి కూడా 80 ఏళ్ళు వచ్చినా 85 ఏళ్ళు వచ్చినా వాళ్ళు పొద్దున్నే 4కి లేస్తారు, పనులు చేసుకుంటారు, పద్ధతిగా ఉంటారు. ఇప్పుడు అవేమీ లేవండి. ప్రతి దానికి మొగుడైనా చెయ్యాలి, లేకపోతే అత్తగారైనా చేయాలి, నేను నా పని అలా అందరూ ఉన్నారు, నేను అంటల్లా. అంటే యాటిట్యూడ్ అట్లా తయారైపోయింది వీళ్ళకి. ఏంటంటే మనం కష్టపడకూడదు, పిల్లలు పుట్టారా పిల్లల్ని చూసుకోవడానికి తల్లి రావాలి, లేకపోతే అత్తగారు చూసుకోవాలి, నేను మాత్రం నా పనుల్లో ఉంటాను. ఉద్యోగం చేసే వాళ్ళకి తప్పదండి, తల్లి వచ్చి చూసుకోవాలి, లేకపోతే అత్తగారు చూసుకోవాలి. కానీ ఓపిక లేదండి, ఓర్పు లేదు. ముఖ్యంగా కోల్పోతున్నది ఓర్పు, సహనం, ఇది లేదు. నాకేంటి కన్నాను సరే, అయితే పిల్లలు పుట్టేశారు, నా బాధ్యత కాదు. ఇప్పుడు మొగుడు కూడా అట్లాగే ఉంటాడు కొన్ని సందర్భాల్లో. వాళ్ళు వినిపించుకోరు, వీళ్ళు వినిపించుకోరు, మరి పిల్లలు ఏమైపోతారు? ఈ పిల్లల బాధ్యత ఎవరిది చెప్పండి మీరు? కాబట్టి కనే ముందు ఆలోచించుకోమంటున్నాను నేను. ఓకే, మీకు ఓపిక లేదు, కనకండి అసలు. కన్నాక చంపే హక్కు ఎవరిచ్చారండి మనకి? మనకి ఒక ప్రాణం తీసే హక్కు లేదు, ప్రాణం పోసే హక్కే మనకుంది, ఎవరికైనా సరే, ఆడైనా సరే, మగైనా సరే. ఇంకొకటి, వాళ్ళు ఎవరైతే నేను చనిపోయారో మీరు చెప్పినట్టుగా, అదే ఫ్లాట్ లో వీళ్ళు ఆ ఫ్లాట్ పక్కన ఉండేవాళ్ళు, ఇప్పుడు నిన్న చనిపోయిన వాళ్ళు. ఆ ఫ్లాట్ లో ఇంతకు ముందు ఒక ఫ్యామిలీ ఇలాగే సూసైడ్ చేసుకుని చచ్చిపోయారు. మరి ఏంటి మళ్ళీ ఆ అవును మేడం. ఫ్లాట్ లోకి వీళ్ళు ఎందుకు వచ్చారో మనకు అర్థం కాలేదు. అంటే కొన్ని సందర్భాలు మీరు అనొచ్చు ఏంటండి మూఢనమ్మకాలు కదా ఇవన్నీ అని. అవును మేడం, ఇది మరి నేను దీన్ని దాని గురించి మూఢనమ్మకంగా చూడొచ్చా? సారీ, నేను మూఢనమ్మకం అని అంటలేదు. అంటే మరి కొన్ని మనకు తెలియదు, ఆ ఇంప్రెషన్ ఏమైనా పడుతుందా, ఈ డిప్రెషన్ రావడానికి అది కారణమా, లేదు ఆవిడ నిజంగా ఆరోగ్య సమస్యలు ఉన్నాయా, ఇవన్నీ కూడా మన ఎవరు చెప్పేవాళ్ళు ఎవరు ఉండరు కదా, భర్తే చెప్పాలి మనకి. ఇక్కడికి వచ్చాక ఆవిడ యాటిట్యూడ్ లో మార్పు వచ్చిందా, లేకపోతే పక్క ఇంట్లో ఉన్నప్పుడు కూడా పెళ్ళైన దగ్గర నుంచి ఆవిడ ఇలా ఉన్నారా, ఏం జరిగింది అనేది ఆ హస్బెండ్ అనే వ్యక్తి చెప్పాలి మనకి. ఇప్పుడు హస్బెండ్ కూడా తెలుసు కదా పిల్లలకి బాగాలేదు, మీరు చెప్పినట్టు గంటకోసారి కంట్లో మందు వెయ్యాలి, ఇవన్నీ తెలుసు కదా. ఆవిడ మూడు ఆయన ఏం గమనించలేదా? అంటే ఆవిడలో ఏదైనా మార్పు వచ్చిందా లేదా మానసికంగా, అవన్నీ ఆయన గమనించారా అనేది ఇవన్నీ తెలియాలండి. అంటే అయితే భర్తతో కూడా మాట్లాడితే గానీ ఈ ప్రశ్నలకు మనకు సమాధానం దొరకదు. ఓకే మేడం. అయితే ఆమెమో ఒక నోట్‌లో రాసిందని చెప్పారు మేడం. అంటే భర్త పట్టించుకుంటలేడు పిల్లల వైద్యానికి సంబంధించి వాడికి అని ఒక నోట్ అయితే రాసిందని అంటున్నారు కదా మేడం. మరి ఇది భర్త ఏమండి ఇప్పుడు ఆ తప్పిదం భర్త వల్ల కూడా చిన్న ఇట్లా ఉద్యోగం, జరిగిందని అయితే అంటున్నారు. అలా ఎలా చెప్తామండి? ఇప్పుడు భర్త చిన్న ఉద్యోగం చేస్తున్నారని అంటున్నారు, వైద్య ఖర్చులు అనేవి చాలా భారంగా పరిణమించి ఉండొచ్చు, మనకు తెలియదు కదా. ప్రతిదానికి మనం నిందలు వేయడం చాలా తేలిక. ప్రాక్టికల్ గా చూస్తే తెల్లారి లేచి మనం నిత్యావసరాలకి మనం ఎంత ఖర్చు పెట్టాల్సి వస్తుంది. ఇవాళ మీరు ఒక కందిపప్పు 1 కిలో కొని చూడండి, రేపు మళ్ళా వెళ్ళి కందిపప్పు ధర అడగండి మీరు, రేపటికి అవును. రూపాయలు 10 రూపాయలు పెరిగిపోతుంది. సో యెస్ మేడం. బతుకు భారం అయిపోతుంది, జీతాలు పెరగట్లేదు, మనం కష్టపడుతున్నాం కానీ కష్టానికి తగ్గ ఫలితం రావట్లేదు. సో ప్రతిదానికి మనం మగవాళ్ళని నిందించక్కర్లేదు, ప్రతిదానికి ఆడవాళ్ళని నిందించక్కర్లేదు. ఆ సిచ్యువేషన్ ని బట్టి వాళ్ళు ఏ నిర్ణయాలు తీసుకుంటున్నారు, ఎందుకు తీసుకుంటున్నారు, అసలు ఆవిడ మానసిక స్థితి అలా కావడానికి కారణం ఏంటి, ఆ పిల్లాడి ఆరోగ్య పరిస్థితి అయినా, ఇద్దరు పిల్లలకి ఆరోగ్యం సరిగా లేదంటున్నారు, మనకి తెలియదు. ఒక బాబు బాగున్నాడా, ఒక బాబుకి ఆరోగ్యం బాగుందా, బాగున్న పిల్లాడిని కూడా ఇవిడ ఎందుకు చంపేసింది, ఇవన్నీ కూడా మనకి సమాధానం దొరకని ప్రశ్నలుగా నేను భావిస్తున్నాను. యెస్ మేడం. అయితే మరి ఇంత దారుణంగా అంటే చిన్న పిల్లలు కన్న తండ్రి కన్న తల్లే చంపడం అంటే ఇది చాలా విషాదం మేడం. అంటే అంటే ఇంతకు ముందు గూడా మొన్న చాలా గూడా ఒక విషయాలు. అంటే తినే తిండిలో విషం పెట్టి చంపింది. అంటే ప్రియుడి కోసం గాని ఇట్లా. అవునండి, అదే చెప్తున్నా. అంటే మనుషుల్లో ఇప్పుడు ఆ, క్షణిక క్షణిక సుఖాల కోసం అనొచ్చు మనం, లేదు క్షణికావేశంలో కావచ్చు, మనుషులు తప్పు చేస్తున్నారు. అంటే ఇప్పుడు చావడమో చంపటమో అనేది చాలా తేలిక అయిపోయింది. ఒకప్పుడు చావంటేనే భయపడే స్టేజ్ నుంచి మనం అలవోకగా చంపటం అనేది మనుషులకు అలవాటు అయిపోయింది. ముఖ్యంగా తల్లులు కూడా అసలు వెరవట్లేదు చంపటానికి. అంటే అదేంటో మరి ఎందుకు అట్లా మానసిక స్థితి అవుతుందో మనకు అర్థం కావట్లేదు. అంటే హింసను ప్రేరేపించే సినిమాలు ఎక్కువైపోవటమా, హింసను ప్రేరేపించే సీరియల్స్ ఎక్కువైపోవటమా, దీనికి కారణం ఏంటి అనేది మనం వెరిఫై చేయాలండి. అంటే వీళ్ళ మానసిక స్థితి మీద, అంటే వీళ్ళ మానసిక స్థితికి ఇవన్నీ కూడా దోహదపడుతున్నాయా, ఈ చుట్టూ ఉండేవి సినిమాలు కావచ్చు, సీరియల్స్ కావచ్చు. అసలు మీరు ఎవరితో మాట్లాడినా కూడా ఒక పోట్లాడే విధానం కనిపిస్తుంది, మీరు గమనించండి. ఆఫ్ లేట్ యూత్ లో కూడా బూతులు మాట్లాడటం అనేది ఒక ఫ్యాషన్ అయిపోయింది. అదే విధంగా అంటే ఒక అగ్రెసివ్నెస్ పెరిగిపోయింది మనుషుల్లో, ఆడ మగ అవును మేడం. అనేవి తేడా లేదు. ఒక విచ్చలవిడితనానికి మనం అలవాటు పడిపోతున్నాం. మనకి ఒక పబ్ కల్చర్ వచ్చేసింది, మనకు ఒక సాయంకాలం అయ్యేసి ఎంజాయ్ చేయాలి. ఎంజాయ్ అంటే మనకి తాగటం అంతే.
ఎంజాయ్మెంట్ అంటే డ్రగ్స్ తీసుకోవటం అనేది ఒక స్థితికి వీళ్ళు వచ్చేస్తున్నారు. కాబట్టి ఇవన్నీ కూడా ఈ మానసిక స్థితి మీద వాళ్ళ మీద ప్రభావం చూపిస్తున్నాయి. కాబట్టి అసలు ఎందుకు ఇలా జరుగుతోంది? స్కూల్స్ లో ఏం నేర్పిస్తున్నారు? స్కూల్ వాతావరణం ఎలా ఉంటుంది? అసలు పిల్లలు ఏ రకంగా పెరుగుతున్నారు? ముఖ్యంగా కార్పొరేట్ స్కూల్స్ లో ఇప్పుడు మీకు చావడం చంపడం అనేది ఒక మధ్య తరగతి వాళ్ళు దిగువ మధ్య తరగతి వాళ్ళు కాదండి, అందరూ అదే విధంగా ఉన్నారు. ఇప్పుడు అవును. మనకేంటంటే డబ్బు ఎక్కువైన వాళ్ళు చచ్చిపోతున్నారు, డబ్బు లేని వాళ్ళు చచ్చిపోతున్నారు. ఇక్కడ చావు అనేది ప్రధానంగా ఉంటుంది. కాబట్టి దీనికి అసలు రూట్ కాజ్ ఏంటి అనేది కనుక్కోవాలి. ముఖ్యంగా మీరు కొన్ని కేసులు తీసుకుని దీన్ని డాక్టర్ల దగ్గరికి వెళ్ళి మానసిక నిపుణుల దగ్గర మనం దీని మీద ఒక ఆ, ఏమనాలి ఒక పరిశోధన చేయిస్తే కొద్ది గొప్ప మనకు అసలు ఎందుకు ఇలా ఉంటున్నారు, దీనికి ఏ రకంగా ఇప్పుడు స్కూల్స్ లో ఏమైనా కొత్త కోర్స్ పెట్టాలా సైకాలజీ మీద పిల్లలకి, అది కూడా ఆలోచించాలండి. అంటే కంటిన్యూ వారానికి ఒకసారి వాళ్ళకి ఒక గంట క్లాస్ తీస్తే ఎట్లా ఉంటుంది, వాళ్ళ ఆరోగ్య పరిస్థితి గురించి కానీ వాళ్ళ మానసిక స్థితి మెరుగుపడడానికి కానీ ఈ రకంగా కొంచెం స్కూల్స్ లో కూడా మొదలు పెడితే బాగుంటుంది, స్కూల్స్ కాలేజెస్ లో నా ఉద్దేశం. ఓకే మేడం. అంటే ఇప్పుడున్న జనరేషన్‌కి అయితే పిల్లలు పెంచడమే భారంగా అయిపోతుందంటారు మేడం. ఇప్పుడున్న జనరేషన్‌కి అసలు పిల్లలు కనే ఉద్దేశం కూడా లేదంటారు. చాలా మందికి అంటలేదండి, ఇప్పుడు కాదు, నేను 30 ఏళ్ల క్రితం కూడా చూసా, ఈ మాట విన్నాను. అంటే పిల్లల్ని పబ్ కొనకపోవడానికి కల్చర్ ఏంటి ఇట్లాంటి రీజన్ అంటే కల్చర్ కదా మేడం. అయితే వారు ఇంకొకటి కాదండి ఇట్లాంటి సుఖాల అందులో. కోసమే చూస్తున్నారు తప్పితే ఈ ముందు భవిష్యత్తు గాని ఇట్లా ఏం చూడట్లేదు. అంటే దానిపైన మేడం. అలా కాదు, అలా కాదు, అంటే అందరూ అలా లేరు. మీరు చెప్పినట్టు నాకెందుకు, నేను ఎందుకు కష్టపడాలి అనేవాళ్ళు కొంతమంది అయితే, అవును. భయపడే వాళ్ళు కొంతమంది ఉన్నారు ఆడవాళ్ళు. నాకు తెలిసిన ఆడవాళ్ళు అయితే ఆ అమ్మాయి కనడానికి భయపడేది. సో వాట్ దే హావ్ డన్ వాస్, వాళ్ళు ఒక ఇద్దరు ట్విన్స్ పెంచుకున్నారు, ఒక అబ్బాయి ఒక అమ్మాయి. అంటే రకరకాల రీజన్స్ నాకు తెలిసి మా కజిన్స్ లోనే ఒక పాపని కని ఒక పాపని పెంచుకోవటం లేదు. ఇంకొక కజిన్ ఉన్నారు, ఆ అమ్మాయి ఏం చేసిన ముగ్గురిని తన కనే స్తోమత ఉన్నప్పటికీ కంటే షీఈ్ ఫిజికల్లీ ఏబుల్, కానీ కూడా వాళ్ళు ముగ్గురిని పెంచుకున్నారు. అంటే అనాథలకి మన లైఫ్ ఇవ్వాలని. ఓకే. తర్వాత కనకపోవటానికి ఇంకా రీజన్స్ ఏంటంటే, అంటే ఇప్పుడు మీకు ఇటేడు తరాలు అటేడు తరాలు చెప్తారు కదండి జీన్స్. సో ఏ అదే. జీన్స్ వస్తాయో ఈ పిల్లలు సైకలాజికల్ గా ఎలా ఉంటారో, ఆ ఎందుకు ఇలాంటి పిల్లల్ని కానీ మన సమాజం మీద వదిలేయాలా, ఇలాంటి యాటిట్యూడ్ ఈ మధ్యన ఆ పిల్లల్లో చాలా పెరిగిందండి, నేను గమనించాను. అట్లాంటివి అనేటివి అయితే మహిళల్లో కూడా మేనరికం మేనరిక మేనరిక పెళ్ళిళ్ళు చేసుకుంటే ఇట్లాంటి జీన్స్ వల్ల జరిగే అంటే వచ్చే వ్యాధులు ఉంటాయి కదా మేడం. జెనెటికల్స్ ఆ సంబంధించి. పేదరికం ఒకటే కాదండి, మనం చెప్పలేము. ఇప్పుడు సాధారణంగా గతంలో సంబంధాలంటే ఇటేడు తరాలు అటేడు తరాలు చూసేవాళ్ళు కదా. ఎందుకు అవును. చూసేవాళ్ళు అంటే వాళ్ళల్లో ఏమైనా వ్యాధులు ఉన్నాయా, మానసిక జబ్బులు ఉన్నాయా వాళ్ళకి, లేదు పిల్లలు అంటే ఆరోగ్యంగా పుడుతున్నారా లేదా, అంటే వంశం అనేది అందుకే చూసేవాళ్ళు. మీకు అర్థమైందా? సో ఆ! మేడం. ఇక్కడ ఏం జరుగుతోంది ఇప్పుడు, ఈ ఏమో ఈ ఏడు తరాలు మనకి తెలియదు కదా, మనకి మూడో తరమే తెలియదు, మన మన పైన ఆ పైన కూడా మనకు తెలియని స్థితిలో మనం ఉన్నాం. కాబట్టి ఎటువంటి జీన్స్ వస్తాయో, ఒకవేళ అనారోగ్యంగా పుడితే మనం అలాంటి పిల్లల్ని మనం బయటకు తీసుకురావాలా? ఇప్పుడు మెంటలీ రిటార్టెడ్ పిల్లలు పుట్టారు అనుకోండి, మెంటల్లీ డిజేబుల్డ్ అనుకుందాం, అవును అలాంటి మేడం. పిల్లల్ని పెంచడం కష్టం కదా, మనకి కష్టం వాళ్ళకి కష్టం. అందులో ఆడపిల్లలు అయితే ఇంకా కష్టం అండి, అంటే తప్పుగా కాదు, ఈ అవునవును. మెనిస్ట్రువల్ ఇవన్నీ వస్తాయి కదా ప్రాబ్లమ్స్. సో వాళ్ళకి తెలియదు, వాళ్ళని మనం కాపలా కాయాలి. అది అందరికీ సాధ్యం కాకపోవచ్చు, డబ్బు ఉన్నా కూడా సాధ్యం కాకపోవచ్చు, డబ్బు లేకపోయినా సాధ్యం కాదు. సో ఇలా రకరకాల రీజన్స్ తోటి ఇప్పుడు పిల్లలు వద్దనుకుంటున్నారు. అంటే ఇంకొకటండి, మనం పిల్లల్ని కనేసి సమాజం మీద వదిలేయటం కూడా తప్పు, ఎక్కువ మంది పిల్లల్ని కానీ నా ఉద్దేశం అయితే. ఎవరు పెంచి అవును. పోషిస్తారండి? ప్రభుత్వాలు ఎంతవరకు మీకు ఉచితాలు ఇస్తాయి కదా. నేను పిల్లల్ని కనేసాను, అది ప్రభుత్వం బాధ్యత అంటే తప్పు కదా. మనం మన పిల్లల్ని పెంచుకోగలిగితేనే మనం కనాలి. ఒకళ్ళని కనాలా ఇద్దరిని కనాలా మనం ఆలోచించుకోవాలి మన బడ్జెట్ లో. ఈవెన్ పిల్లల విషయంలో కూడా ఇప్పుడు బడ్జెట్ తప్పదండి, ఎందుకంటే పుట్టుకకు 5 లక్షలు, చావటానికి 5 లక్షలు కావాలండి చచ్చిపోయాక. ఈ అవును రోజు మేడం. మనిషిని తగలబెట్టడానికి కూడా 5 లక్షలు కావాలి. ఒక బేబీ కింద బయటికి రావాలి అంటే 5 లక్షలు మీరు రెడీ చేసుకోవాలి. అన్ని ఖరీదైపోయాయి. సో ఆ స్తోమత ఉంటే ఏదో కనేసావా పెంచేసావా అంటే పెంచొచ్చు, కానీ పిల్లల్ని కొంచెం జాగ్రత్తగా పెంచాలి, సరైన విద్య ఇవ్వాలి, సరైన అవకాశాలు కల్పించాలి అంటే మాత్రం ఎక్కువ మంది పిల్లల్ని కనడం సబబు కాదనేది నా ఉద్దేశం. కాబట్టి మేడం మరి ఇవన్నీ కూడా ఈ మానసిక స్థితికి దోహదపడుతున్నాయి అనేది నా ఆలోచన. ఓకే మేడం. ఇప్పుడు కొన్ని ప్రభుత్వాలయితే మరి పిల్లల్ని గనాలని ఎక్కువ 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 మందిని పిల్లల్ని గనాలని చెప్తున్నారు కదా మేడం మరి. అంటే ఒక రకంగా నేను దానికి వ్యక్తిగతంగా అయితే నేను ఎగ్నిస్ట్ అండి దానికి. అంటే కానీ ఒకటి లాంగ్ రన్ లో అది మంచి పద్ధతే. ఇప్పుడు కొన్ని ప్రభుత్వాలు చెప్తున్నాయి, ఎందుకంటే ఒకటి రాజకీయంగా చూసే వాళ్ళు కొంతమంది అండి. ఈ ఇప్పుడు ఈ చెప్పే ప్రభుత్వాలు ఏవైతే ఉన్నాయో
అంటే దక్షిణాదిలో మనకి ఓటింగ్ శాతం తగ్గిపోతుంది, దక్షిణాదిలో మనకి సీట్ల సంఖ్య తగ్గిపోతుంది. ఆ ఉద్దేశంతో కూడా పిల్లలు కనమంటున్నారు. అవును. రెండోది అసలు ఎక్కువ మంది పిల్లల్ని కనడం అనే దానికి నేను ఎగ్నిస్ట్ అండి. ఎందుకంటే మనకి పెంచే స్తోమత ఉండదు. ప్రభుత్వాలు ఎంతవరకు ఇప్పుడు మీకు ఎప్పుడైతే ఉచితంగా విద్య, వైద్యం ఏ ప్రభుత్వం అయితే ఇస్తుందో అప్పుడు మీరు ఎంతమంది పిల్లలైనా కనండి. ఐ డోంట్ మైండ్. కానీ విద్య అనేది ఇవాళ మనకి ఒక పిల్లనో మన ఎల్కేజీలో జాయిన్ చేయాలంటే హౌ మచ్ వీ హ్యావ్ టు స్పెండ్, యూ హ్యావ్ టు థింక్ ఆల్ దిస్. అందుకని ఎక్కువ మందిని కనేసి మన అప్పులు చేసేసి వాళ్ళని ఈ రకంగా చంపేసి అవసరం అండి ఇదంతా. మనకి భారం అనుకున్నప్పుడు మనం ఎక్కువ మంది పిల్లల్ని కనకూడదు అనేది నా ఉద్దేశం. అవును మేడం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్స్ అండి. ఓకే, ఇప్పుడు విన్నాం కదా మనం దుర్గా గారి మాటల్లోనైతే ఈ విధంగా ఏ తల్లిదండ్రులు అయితే పిల్లలు భారంగా అనుకొని కొంతమంది అయితే డిప్రెషన్లోకి వెళ్ళి ఈ వాళ్ళకి పనులు చేయడం ఇట్లాంటివి వాళ్ళకి మెడిసిన్స్ కానీ తగిన టైంలో వాళ్ళ మంచి చెడులు చూసుకోవడం కొంచెం ఇబ్బందిగా ఫీల్ అయినటువంటి వారు డిప్రెషన్లోకి వెళ్ళి ఈ విధంగా చేస్తున్నారని వాళ్ళ మానసిక పరిస్థితి బాగోలేక అదేవిధంగా ఇంకో కొంతమంది ఇన్స్టాంట్గా చిన్న చిన్న కోరికలు తొందరపాటుతనం క్షణికావేశం వల్ల ఇలాంటి పనులు చేస్తున్నారని అయితే చెప్తున్నారు.